ఓం నమ శివాయ. నమస్తే ఫ్రెండ్స్, నేను మీ రాంబాబు ఇంద్రకంటి. ఓం నమో వెంకటేశాయ, ఓం నమో శ్రీనివాసాయ. చూస్తున్నారుగా ఫ్రెండ్స్, ఏడుకొండల స్వామిని మన టీటీడీ టెంపుల్ జూబ్లీహిల్స్లో ఉంది ఫ్రెండ్స్. ఇది వైకుంఠ ఏకాదశి శుభ సందర్భంగా రెడీ చేసిన సెటప్ ఇంకా తీయలేదు. చాలా బ్యూటిఫుల్గా అద్భుతంగా ఉంది. మంగళవారం జై శ్రీరామ్, శ్రీనివాసుని దర్శనం చేసుకోండి. చాలా అద్భుతంగా ఉంటుంది. ఆ శ్రీనివాసుడి ఆశీస్సులు మీ అందరిపైన ఉండాలని కోరుకుంటాను ఫ్రెండ్స్. ఇది వైకుంఠ ద్వారం. ఆ సెటప్ ఇంకా ఫ్లవర్స్ తోటి మొత్తం డెకరేట్ ఇంకా అలాగే ఉంది. లోపల పోతే స్వామివారి దశావతారాలు ఒక్కొక్క అవతారం ఒక్కొక్క గెటప్లో తయారు చేసి పెట్టారు. చాలా అద్భుతంగా ఉంది. శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ జూబ్లీహిల్స్ కొండపైన చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. స్వామివారిని దర్శనం చేసుకోండి. ఎవరైనా రాని వాళ్ళు ఉంటే వచ్చి చేసుకోండి. జూబ్లీహిల్స్లో ఇది టీటీడీ తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు నిర్మించారు. ఇది వైకుంఠ ద్వారం. ఇది వైకుంఠ ద్వారం లోపల స్వామివారి అన్ని దశావతారాలు అద్భుతంగా పెట్టారు. ఇక్కడ మీకు తమ్నేల్ పైన చూశారు కదా, శ్రీదేవి శ్రీ భూదేవి సమేత శ్రీమన్నారాయణుడు ఆదిశేషుని పైన పడుకొని అద్భుతంగా పవలిస్తున్నాడు. ఆయన ఎటు చూసిన పూలతోటి నింపేసి ఆవు దూడలను పెట్టారు. ఇక్కడ శ్రీరామచంద్రుని కూడా పెట్టారు. చాలా అద్భుతంగా కలర్ఫుల్గా ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి చూడండి ఫ్లవర్స్. ఆదిశేషుడు తర్వాత దానిపైన అమ్మవార్లు అయ్యవారు ఇద్దరు పవలించిన సెటప్ అనమాట. చాలా బ్యూటిఫుల్గా ఉంది ఫ్రెండ్స్. ఈ అద్భుతమైన సిచ్యువేషన్ని చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే చూడండి ఫ్రెండ్స్. మనం తిరుమల తిరుపతి దేవస్థానం కొండపైకి వెళ్ళి ఆ ఏడుకొండల స్వామి దర్శనం చేసుకున్నట్టే ఇక్కడ కూడా శ్రీ సీతారామచంద్ర స్వామి పెట్టారు. ఇక్కడ మొత్తం దశావతారాలన్నీ అద్భుతంగా రెడీ చేసి పెట్టారు. అసలు ఎంత అద్భుతంగా రెడీ చేశారంటే అంత అద్భుతంగా రెడీ చేశారు ఫ్రెండ్స్. వైకుంఠ ఏకాదశి శుభ సందర్భంగా పెట్టింది. ఇప్పటివరకు కంటిన్యూ అవుతూనే ఉంది. శ్రీ వెంకటేశ్వర స్వామి వెనకాల ఆయనను కూడా ఎంత అద్భుతంగా పెట్టారు చూడండి. మీకు స్వర్ణగిరిది ఒకటి చూపించాను, అక్కడ కూడా ఇలాగ ఉంది. తర్వాత పక్కన స్వామి మత్స్యావతారం, ఇక్కడ లక్ష్మీ నరసింహ అవతారం. ఎంత రౌద్రంగా ఉన్నాడో చూడండి. మొత్తం సెటప్ ఫ్రెండ్స్. చాలా బ్యూటిఫుల్గా డెకరేట్ చేశారు. 2 సైడ్స్ ఆ స్వామివారి అద్భుతాన్ని చూపిస్తూ మనకు తెలియని వాళ్ళకి స్వామివారి ఇలా ఉంటాడు అనే విధంగా ఆయన అవతారాలన్నీ ఇక్కడ మనకు అణువు మత్స్యావతారం, కూర్మ అవతారం, శ్రీ లక్ష్మీ నరసింహ అవతారం, బలిచక్ర అవతారం, ఇట్లా ఒక్కటని కాదు ఫ్రెండ్స్. ఆయన దశావతారాలు మొత్తం ఇక్కడ అద్భుతంగా రెడీ చేసి పెట్టారు. వచ్చిన భక్తులంతా దేవుణ్ణి దర్శనం చేసుకొని వచ్చారో లేదో ఖతం స్వామివారి విగ్రహాలతో ఫోటోలు దిగుతూ ఎంజాయ్ చేస్తున్నారు ఫ్రెండ్స్. నచ్చితే మాత్రం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.